పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట రైతు భవనంలో శుక్రవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా వచ్చే దరఖాస్తులను నియోజకవర్గ పరిధిలోని అధికారులకు, జిల్లా అధికారులకు అందిస్తూ ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. గవర్నమెంట్ ముందుకుని వేళ మనం రైతుకి ఇవ్వడం అన్నంత ఘనకార్యంగా మనం ఇలా రైతులకి గౌరవంగా ఉండే విధంగా ఇలా గ్రీవెన్స్ వచ్చేటికి మనకు ముఖ్యంగా ఎక్కువ సమస్య ఏంటంటే మన ఇంటిగా రోడ్డు అని కూడా డ్రైన్స్ అని కూడా మనం వేస్తున్నాం. దామకట్టు పట్టడం కానీ పెద్దాపురం కానీ మండలాల్లో అన్ని కార్యక్రమాలు రోడ్డు కానీ ప్రమాణం చేస్తున్నాం. ఇంకా వాళ్ళు అడిగి ఏంటంటే అక్కడక్కడ డ్రైన్ అడుగుతున్నారు, ఏ స్థానాలు అడుగుతున్నారు, నీళ్ళు అడుగుతున్నారు, పెన్షన్ అడుగుతారు. ఈ సమస్య దాన్ని కూడా పరిష్కారం కూడా గవర్నమెంట్ పరిష్కారం చేస్తున్నారు, హౌసింగ్ పరిష్కారం చేస్తున్నారు. అలాగే గ్రీవెన్స్ వచ్చేటికి గ్రీవెన్స్ అన్నీ కూడా మనం చూసుకొని మనం కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పంపించి దానికి కూడా సాగు చేయాలని చెప్పి అధికారి కూడా ఆదేశించడం జరుగుతుంది. దాని ద్వారా డిపార్ట్మెంట్కి లెటర్ చేస్తాం, దాని మీద పరిష్కారం చేస్తాం. అదే చూశారు మన రాజధాని విషయం చూశారు. రాజధాని మరి జగన్ గారు మూడు మరి నా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం కావాలి, రాష్ట్ర కొత్త రాష్ట్రం రైతు 34 ఎకరాలు చూసుకుని రాజధాని నిర్మాణం చేద్దాం కోఆర్డినేట్ ప్రయత్నించారు. మళ్ళీ రాజధానికి చట్టబద్ధత వచ్చింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో పాస్ చేసుకుంది. చట్టబద్ధత వచ్చింది. రాజధానికి ఎవరు కైపెట్టి బ్రహ్మాండంగా 2-3 సంవత్సరాలు రాజధాని పూర్తి చేయడం సంకల్పంలో చంద్రబాబు నాయుడు అని మనందరం కూడా అభినందించాలని చెప్పి ఉదయానందరూ కూడా అప్పుడు కూడా